అయినా ఒకరి కాపురాల్లో నిప్పులు పోయడం నేర్పించిన మీ అమ్మా నాన్న ఈ మాత్రం బట్టలు ఉతకడం నేర్పించలేదా? శరణ్య, ఈజీ మనీ ఈజీ బ్రతుక్కి బాగా అలవాటు పడిపోయి ఉంటావు. అందుకే ఇలా ఒళ్ళొంచి కష్టపడ్డం మానేసి షార్ట్ కట్ లైఫ్ ఈజీ బెస్ట్ పాలసీ అంటూ ఇలా తయారయ్యావు. సర్లే, ఏం చేద్దాం, దేవుడు అందరికీ మంచిగా మంచి మనిషిగా బతికే రాత రాయలేదేమో. పద్ధతి గల ఇల్లాలిగా ఈ బట్టలు ఎలా ఉతుక్కోవాలో నేను నీకు నేర్పించనా? ఫ్యూచర్లో పద్ధతిగా బతికే అవకాశం పొరపాటున నీకొస్తే పనికొస్తుందేమో. పొరపాటునేముంది? ఈ ఇంటి కోడలిగా త్వరలోనే నేను బ్రతకబోతున్నాను. అప్పుడు నీ చేతే ఈ బట్టలన్నీ ఉతికిస్తాను. ఎందుకంటే నేను దర్శన్తో కాపురం చేస్తూ బిజీగా ఉంటాను. ఇంట్లో ఖాళీగా ఉండి నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు? అవునా, అది చూద్దాం. ఇంకో 2 రోజులు నీకిచ్చిన టైం మిగిలింది. ఈలోగా లగేజ్ ప్యాక్ చేసుకుని పెట్టుకో. మళ్ళీ నిన్ను తరిమేసేటప్పుడు అప్పటికప్పుడు అన్ని సర్దుకోవడం కష్టమైపోతుంది కదా. ఏంటి అలా చూస్తున్నావు? ఏం ప్లాన్ చేశానా? ఇప్పుడే చెప్పేస్తే చూసే వాళ్ళకి సర్ప్రైజ్ ఫీల్ మిస్ అవుతుంది కదా. అందుకే నేను నీకు ఇవ్వబోయే పంచ్ కోసం బంచ్ ఆఫ్ క్యూరియాసిటీతో ఎదురు చూస్తూ ఉండు, ఓకేనా? బట్టలన్నీ ఉతికి పెట్టుకో. విడిచిన బట్టలు ప్యాకింగ్ చేసుకోవడం అంత బాగోదు. ఏంటి శరణ్య ఇంత కాన్ఫిడెంట్గా ఉంది? ఏం ప్లాన్ చేసుంటుంది? ఏమ్మా సౌమ్య, ఏంటమ్మా ఇది? అసలు దీన్ని ఏమైనా ఆడపిల్లలకు ఉండే లక్షణం అని అంటారా చెప్పు? బామ్మగారు, ఏంటండి, నేనేం చేశాను? ఏం చేసావని కాదు, ఆడపిల్లవై కనీసం బట్టలైనా ఉతుకోవడం రాదంటగా. ఇదెక్కడ విడ్డూరమమ్మా తల్లి? ఈ విషయం మీకు నేనే చెప్పాను సౌమ్య. బామ్మగారి దగ్గరకు వెళ్ళి, బామ్మగారు పాపం సౌమ్య పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది అండి అని చెప్పాను. ఎందుకని బామ్మగారు అడిగితే, ఇంట్లో వాషింగ్ మిషన్ పాడైపోయింది, పాపం తనకేమో ఉతుక్కోవడానికి రాదు, ఇంట్లో సమయానికి పనోళ్ళు కూడా లేరు అంటూ తెగ బాధపడిపోతున్నావంట.